అందరికీ నమస్కారం. కథ కలవారి కోడలు. వారం రోజుల తర్వాత భవానీ ఆంటీ ఫోన్ చేస్తే రామబ్రహ్మ అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాను. ఆంటీకి సంగీతం వచ్చు. తనకి వచ్చిన విద్యని ఎవరికైనా నేర్పాలనే సరదా కూడా ఉంది. వాళ్ళమ్మాయి కరుణకి నేర్చుకోవాలనే ఆసక్తి లేదు. ఆ పైన ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది. అందుకే పాటలంటే నాకున్న ఆసక్తిని గమనించి ఆంటీ నేర్పిస్తానని అంటే వారానికి 2 సార్లు వచ్చి లలిత సంగీతం నేర్చుకుంటున్నాను. ఆ తర్వాత ఆంటీకి కాసేపు నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాలి. ఆ విధంగా మేమిద్దరం ఒకరికొకరం గురువులం శిష్యులం. ఏమిటా ఆంటీ, రేపు క్లాస్కి వస్తాగా, ఈరోజు రమ్మని ఫోన్ చేశారేం అడిగాను. నీ ఫ్రెండ్ కరుణ వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుందని రమ్మన్నాను అన్నారు. లోపల నుండి కరుణ, ఏ సుజన వచ్చావా అని పలకరిస్తూ వచ్చి కూర్చుంది. ఆంటీ ముభావంగా ఉండటం చూసి విషయం ఏమిటన్నట్లుగా కరుణ వైపు చూశాను. మామూలే, కొత్త సంగతేం కాదులే అంటూ నవ్వింది. కరుణ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇక పెళ్లి చేసేయాలని భవానీ ఆంటీ తాపత్రయపడుతున్నారు. కరుణ పెళ్లి వద్దంటూ మొండికేస్తుంది. భవానీ ఆంటీ ఇద్దరు అక్కయ్యల పిల్లలిద్దరూ కూడా భర్తలతో ఏవో మనస్పర్ధలొచ్చి విడాకులు తీసుకున్నారు. వాళ్ళని చూసినందువల్లనేమో కరుణకు పెళ్లి పట్ల వైముఖ్యం ఏర్పడిందనుకుంటాను. కన్నవాళ్ళని, పుట్టి పెరిగిన ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి ఎవరింటికో వెళ్ళి వాళ్ళు చెప్పినట్లు బ్రతకడం ఎందుకు? స్వేచ్ఛగా హాయిగా నేనిలాగే ఉంటాను అని కరుణ అంటుంది. ఎవరికో సమస్యలొస్తే అలాంటివి మనకెదురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప పూర్తిగా పెళ్ళే మానుకుంటానంటాం ఏమిటని ఆంటీ అంటారు. నాకు అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడేదో మంచి సంబంధం వచ్చిందట, కరుణ పాత పాటే పాడుతుందని ఆంటీ చిరాగ్గా అన్నారు. నేను కరుణకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను. కరుణ, నీ పట్టుదల ఏంటో నాకు అర్థం కావటం లేదే. పెళ్లితో పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టాలని అంటున్నావు. ఏం, నువ్విప్పుడు మాత్రం ఉద్యోగం పేరుతో వేరే ఊళ్ళో ఉండడం లేదా? ఆడపిల్లైనా మగపిల్లైనా చిన్నప్పటినుండి ఇంట్లో తల్లిదండ్రుల మాటను, స్కూల్లో మాస్టర్ల ఆదేశాల్ని, ఆఫీసుల్లో బాసుల ఆజ్ఞల్ని వినాల్సిందేగా. అలాగే భార్యాభర్తలిద్దరూ కూడా ఒకరి మాటను ఒకరు వింటారు, మన్నిస్తారు. సర్దుబాటును స్వేచ్ఛ పోగొట్టుకోవడమని ఎందుకనుకోవాలి? పెళ్ళంటే మధురమైన స్నేహబంధం అనుకోవాలి గాని ఒకరికి బందీగా మారటమనుకోవడమేమిటి? పెళ్లిని కాదనుకుంటే జీవితాంతం మన వెంట ఉండే ప్రియనేస్తాన్ని పోగొట్టుకోవడమే అవుతుంది. జీవితంలోకి రాబోతున్న వసంతాన్ని వద్దని చేతులడ్డం పెట్టడంలా ఉంటుంది. నాటకీయంగా మాట్లాడుతున్నానేమోనని నాకే అనిపించి నవ్వొచ్చింది. ఇంకో మాట కూడా చెప్పనా? పెళ్లితో మనకు అత్తవారిలే ఏర్పడుతుంది. బంధువులు, ఆత్మీయులు రెట్టింపవుతారు. ఒకరికి ఇద్దరమైనట్లే సుఖ సంతోషాలు రెట్టింపు పెరుగుతాయి. అర్థమైందా అంటూ నవ్వాను. చాలా బాగా చెప్పారు. ఆ మాటలకి వెనక్కి తిరిగి చూశాను. నవ్వుమోహంతో విష్ణు. అక్కడకు ఎప్పుడు వచ్చారో గమనించలేదు. ఆశ్చర్యంగా చూస్తుంటే ఆంటీ చెప్పారు. విష్ణు ఇక తరచూ వైజాగ్ రావాల్సిన పనులుండటంతో హోటల్లో రూమ్ తీసుకోవాలనుకుంటుంటే ఖాళీగా ఉంటున్న మేడ మీద గదిలో ఉండొచ్చని అంకుల్ విష్ణుకు నచ్చచెప్పి ఎలాగో ఒప్పించారట. అంతకు ముందు రోజే విష్ణు వచ్చారని అర్థమైంది. కరుణకు ఫోన్ వస్తే సెల్ తీసుకుని లోపలికి వెళ్ళింది. ఏదో తీసుకురావటానికేమో ఆంటీ కూడా ఇప్పుడే వస్తానంటే లోపలికి వెళ్లారు. ఏమిటలా చూస్తున్నారు? మీ ఉపన్యాసం ఎక్కడ ఉంటే నేను అక్కడ ప్రత్యక్షమైపోతున్నాననా అంటూ నా ఎదురుగా ఉన్న సోఫాలో విష్ణు కూర్చున్నారు. నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. నేనేం మాట్లాడినా ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతానని పరిహాసం కాబోలు ఆ మాటే అన్నాను. ప్రేమ, పెళ్లి గురించి మీ అభిప్రాయాలు నచ్చాయి. నిజం చెప్పాలంటే నేను మీ మాటలకు అభిమానినైపోయాను. వేళకోళం కాదు, కళ్లలో మాత్రం అల్లరి నవ్వు కనిపిస్తుంది. మీరు కాదని అన్నాగాని మిమ్మల్ని చూస్తుంటే వేళకోళం చేస్తున్నారని తెలిసిపోతుంది అన్నాను. అయితే మీరు చాలా పొరబడుతున్నారు. నా మాటల్లో మీకు పరిహాసం కనిపిస్తే అది రవ్వంతే, ప్రశంసే మరింత అన్నారు చిరునవ్వుతో. నేను ఇంకేం మాట్లాడలేదు. నా పెదవులు పైకి చిరునవ్వు వచ్చింది. మొత్తానికి ఏ కారణం వలనైతేనేం కరుణ పెళ్లికి ఒప్పుకుంది. కాకపోతే 1 సంవత్సరం వరకు పెళ్లి తలపెట్టకూడదని షరతు పెట్టింది. దానికి ఆంటీ కూడా సంతోషంగానే అంగీకరించారు. కరుణ నాతో ఒక మాట అంది. ఈ సంవత్సరంలో నీ పెళ్ళైపోతే పెళ్లి గురించి అప్పుడు నీ అభిప్రాయం స్వానుభవంతో చెప్పు అని. దీనికి అనుభవం అక్కర్లేదు. ఒంటరిగా ఉన్నా, పెళ్లి చేసుకున్నా సమస్యలనేవి ఏవో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాదంటం లేదు. కాకపోతే ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకునే నేర్పు, ఓర్పు ఉండాలంతే. మళ్ళీ ఉపన్యాస ధోరణిలోకి దిగిపోతున్నాననిపించి విష్ణువైపు చూస్తూ నవ్వేశాను. నేనే ఉద్దేశంతో నవ్వానో విష్ణుకి అర్థమైనట్లుంది. తను నవ్వారు. విష్ణు నవ్వు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తుందని మొదటిసారిగా నాకనిపించింది. బిజినెస్ పనుల మీద విష్ణు తరచూ వైజాగ్ వస్తున్నారు. అంకుల్ వాళ్ళింట్లో నేను 2-3 సార్లు కలవడం జరిగింది. హైదరాబాద్లో ఉండే విష్ణు వాళ్ళ లాయర్ పరమేశం గారే విష్ణుకి రామబ్రహ్మ అంకుల్ని పరిచయం చేశారట. విష్ణు వాళ్ళ వ్యవహారాలకు సంబంధించి
సలహాలు సూచనలు అంకులే ఇస్తున్నారనుకుంటాను. ఎవరితోనైనా సరే మృదువుగా మర్యాదగా మాట్లాడే విష్ణు మాట తీరును, తెలివితేటల్ని, మంచితనాన్ని అంకుల్ మెచ్చుకోవడం విన్నాను. అంకుల్ మాటలు 100కి 100 పాళ్ళు నిజమని నేను అనుకున్నాను. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నాను. నాయనమ్మ నా చేత దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టించింది. ప్రతిరోజు స్నానం చేశాక నానమ్మ పూజ చేసుకునే విగ్రహాల ముందు కూర్చుని 5 నిమిషాలు నేను ధ్యానం చేస్తాను. పుట్టినరోజున మాత్రం దీపారాధన, కొబ్బరికాయ కొట్టడం నానమ్మ నాతోనే చేయిస్తుంది. ఆ సంవత్సరం నాన్నగారు లేకుండా జరుగుతున్న మొదటి పుట్టినరోజు. ముందు రోజే విష్ణు, రామబ్రహ్మ అంకుల్ వాళ్లతో నాన్నగారు నెల్లూరు వెళ్లారు. విష్ణు వాళ్ళ బిజినెస్ వ్యవహారం అయినా నాన్నగారు ఉంటే తనకి కొంచెం సహాయంగా ఉంటుందని అంకుల్ మరీ అనడంతో వెళ్ళక తప్పింది కాదు. పద్మని రమ్మన్నాను. 10 గంటలప్పుడు వచ్చింది. మధ్యాహ్నం వరకు ఉండి నాతో కలిసి భోజనం చేసి వెళ్ళింది. మామూలుగా అయితే సాయంకాలం నేను నాన్నగారు బీచ్ రోడ్లోని కాళికా ఆలయానికి వెళ్లేవాళ్లం. ఒక్కదానికి వెళ్ళాలనిపించలేదు. నాయనమ్మ చేసిన చెగ్గోడీలని, సున్నుండలని 4 ప్యాకెట్స్లో సర్దాను. రాజవ్వకి, ఆమె మనవలకి కొన్న బట్టలను తీసుకుని నానమ్మకి చెప్పి బయటకొచ్చాను. నేను ఇంటర్లో చేరిన మొదటి సంవత్సరం అనుకుంటాను. రాజవ్వతో నాకు పరిచయం కలిగింది. స్కూటీ సడన్గా ఆగిపోతే దగ్గరలో ఉన్న మెకానిక్ షెడ్లో ఇచ్చి బస్సు ఆ రూట్లో ఏది వస్తుందా అని ఆలోచిస్తూ నిలబడ్డాను. చెట్టు కింద వేరుశెనక్కాయలు బుట్ట పెట్టుకుని కూర్చున్న అవ్వ, ఎండలో నిలబడినావేటి తల్లి, నీడలోకి రామ్మా అని పిలిచింది. అది చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ నాకు మాత్రం ఆమె పిలుపులోని ఆదరానికి చాలా సంబరం కలిగింది. ఎవరి గొడవ వాళ్ళు చూసుకోవడం అనేది మామూలే. పక్కవాళ్ల పట్ల అవసరంలో సానుభూతిని, ఆప్యాయతని చూపించేవాళ్లు మాత్రం విశిష్ట వ్యక్తులే. ఆ రోజు ఆ చిన్న మాటలో అవ్వ కనబరిచిన ఆప్యాయతే మా మధ్య పరిచయానికి నాంది అయింది. నేను వెంటనే అవ్వ పక్కనే చెట్టు నీడలో నిలబడి మాటలు కలిపాను. వేరుశెనక్కాయలు కొని బ్యాగులో వేసుకున్నాను. అప్పటినుండి 2-3 రోజులకోసారైనా 2 నిమిషాలు అవ్వ దగ్గర ఆగి క్షేమ సమాచారాలు అడిగి వేరుశెనక్కాయలు కొనడం రివాజైపోయింది. అవ్వ కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. అతనికి 3 పిల్లలు. అవ్వ కోడలు కూలి పనికి వెళ్తుంది. ఒక అబ్బాయిని నాన్నగారే సాగర్ నగర్లోని తన స్కూల్లో ఫీజులు కట్టి చదివిస్తున్నారు. చిన్నపిల్లలు 2 ఇంటికి దగ్గరలో ఉన్న బడికి వెళ్తున్నారు. నా ప్రతి పుట్టినరోజుకి అవ్వకి, పిల్లలకి బట్టలు, స్వీట్స్ ఇవ్వడం అలవాటుగా మారింది. పార్టీలకి ఖర్చు పెట్టే మొత్తంలో నుండి కొంతలో కొంతైనా తగ్గించుకుని దాన్ని అవసరమైన వాళ్లకు సహాయంగా అందివ్వాలనే నాన్నగారి అభిప్రాయాన్ని ఆచరణలో పెట్టడానికి నాకిది మార్గంగా తోచింది. బాగా మబ్బులు పట్టాయి. పావుగంటలో వెళ్ళి వచ్చేయవచ్చని బయలుదేరిపోయాను. బీచ్ రోడ్డు మొదలుకి వచ్చేసరికి చినుకులు పడ్డం ప్రారంభమైంది. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి పెద్దదైపోయింది. ఏం చేయాలో తోచక స్కూటీ ఆపి మూసేసి ఉన్న కిల్లీ బడ్డి ముందు నిలబడిపోయాను. 2 నిమిషాల్లోనే తగ్గిపోయేసరికి బయలుదేరబోతున్న నేను పక్కన ఆగిన కార్ని గమనించలేదు. విష్ణు కారు దిగి వచ్చి మీరేమిటిక్కడా అనగానే నేను ఆశ్చర్యంగా చూస్తూ మీరు ఊరు వెళ్లారనుకున్నానే అన్నాను. చివరి నిమిషంలో డ్రాప్ అయ్యానని చెప్పారు. తను కూడా ఉంటే అవతల వాళ్ళకి తన నిర్ణయం వెంటనే చెప్పాల్సిన మొహమాటం ఉంటుందని అనిపించిందట. ముందుగా అంకుల్ మాట్లాడి వస్తే ఆలోచించి నిర్ణయించుకునే సమయం ఉంటుందని అలా చేశానని చెప్పారు. నాకు తెలియని బిజినెస్ వ్యవహారం కాబట్టి నేను వివరాలు అడగకుండా విని ఊరుకున్నాను. నా విషయం అడిగినప్పుడు ఫ్రెండ్స్ని కలవటానికి వచ్చానని చెప్పి దూరంగా కనిపిస్తున్న 2 పాపల్ని చూపించేసరికి విష్ణు ఆశ్చర్యంగా నిజంగానే అన్నారు. నేను క్లుప్తంగా విషయం చెప్పాను. చెప్పకుండా ఉండటానికి వీల్లేని పరిస్థితి మరి. పుట్టినరోజని తెలిసి విష్ణు నిజమా, అనవసరంగా మీ నాన్నగారిని ఊరుకు పంపించేశానే అని, నేను మీ ఇంటి దగ్గర ఉంటాను, తొందరగా రండి అంటూ కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు. నేను ఇంటికి వచ్చేసరికి నానమ్మ విష్ణు పక్కనే కూర్చుని ఏదో చెప్తుంది. విష్ణు టీపాయ్ మీదున్న నా పేపర్ కటింగ్ల ఫైల్ను చూస్తున్నారు. నేను లోపలకు రాగానే దాన్ని చూపిస్తూ ఇదేమిటి అని అడిగారు. ఉదయం ఆ ఫైల్లో ఓ పేపర్ కటింగ్ పెట్టి హాల్లోనే మర్చిపోయాను కాబోలు. నాకు అదొక హాబీ. ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వాళ్ళ ఇంటర్వ్యూలు ఏ పేపర్లో, పత్రికలో పడినా నేను కట్ చేసి ఫైల్ చేస్తుంటాను చెప్పాను. దేనికి? దేనికంటే ఏముంది, మంచి కొటేషన్ చదివినప్పుడు ఒక చోట రాసి ఉంచుతా. అలాగే గొప్ప వ్యక్తుల ఉదంతాలు కూడా మనకు స్ఫూర్తినిచ్చి మనం ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు మార్గాన్ని చూపిస్తాయి కదా అని. హాస్పిటల్స్ని, విద్యా సంస్థల్ని పేదల కోసం స్థాపించిన కోటీశ్వర్ల గురించే కాదు, సామాన్యులు చేసే సేవా కార్యక్రమాలను తెలుసుకున్నప్పుడు చాలా గొప్ప ఉత్తేజం కలుగుతుంది. మామూలు ఉద్యోగస్తులైన దంపతులు 10 మంది అనాథ పిల్లలకి ఆశ్రయం ఇచ్చి చదువు చెప్పిస్తున్నారట. గుడి ముందు కూర్చుని భిక్షాటన చేసే అవ్వ తను సంపాదించినదంతా చిన్నపిల్లల బడికి మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చిందట. విష్ణు నా వైపు వింతగా చూస్తుంటే ఇక అక్కడికి ఆ టాపిక్కి పులి స్టాప్ పెట్టి
మా నానమ్మ చేసిన పిండి వంటలు రుచి చూద్దురు గాని అన్నాను. నువ్వు కూర్చో, నేను తెస్తాను అంటూ నానమ్మ లేచి వెళ్ళింది. కొంచెం గట్టిగా మాట్లాడితేనే గాని మీ నానమ్మగారికి వినిపించదని అనుకుంటున్నానే. మీరు మామూలుగా మాట్లాడినా బాగానే వినిపించిందే. విష్ణు ఆశ్చర్యపడ్డారు. నేను నవ్వాను. నానమ్మకి ఎడమ చెవి వినిపించదు. నేనిటు కూర్చున్నా కదా, అందుకని మెల్లగా మాట్లాడినా వినిపించింది. మొన్న ఈ మధ్య మా బంధువుల అబ్బాయి వచ్చాడు. నానమ్మకి అతని మాటలు సరిగ్గా వినిపించక ఏమిటంటూ మళ్ళీ మళ్ళీ అడిగేది. అతను నాతో యథాలాపంగా మా అమ్మకి ఈ మధ్య సరిగ్గా వినిపించట్లేదు, వినిపించదు కదా అని ఊరుకోదు, అన్నీ తనకే కావాలి, అరిచి అరిచి చెప్పేసరికి మాకు శోష వచ్చినంత పనవుతుంది అన్నాడు. అప్పుడు అతను నానమ్మకి కుడివైపున ఉండడంతో శుభ్రంగా వినిపించాయా మాటలు. దాంతో అతన్ని చెడమడా దులిపేసింది. వినిపించక మీ అమ్మ బాధపడుతుంటే కొంచెం గట్టిగా మాట్లాడ్డానికే నీకంత చావుగా ఉందట్రా. చిన్నప్పటి నుండి నీకు మాటిమాటికి రోగాలొస్తుంటే చాకిరీ చేయడానికి, నిన్ను చదివించడానికి ఎన్ని యాతనలు పడిందో మర్చిపోయావట్రా అని చివాట్లు పెట్టేసరికి బిత్తరపోయాడు. ఆ తర్వాత నానమ్మకి ఎటువైపున్నప్పుడు ఎలా మాట్లాడాలో జాగ్రత్త పడ్డాడు. విష్ణు కూడా నవ్వారు. నానమ్మ ఆ రోజు చేసిన చక్కెర పొంగలి, గారెలతో పాటు ఇంట్లో ఉన్న చెగోడీలు, లడ్డూలు కూడా తెచ్చిపెట్టింది. విష్ణు కాదనకుండా అన్నీ ఒక్కొక్కటి తిని చాలా బాగున్నాయని అన్నారు. విష్ణు మాటల మధ్య ప్రోగ్రాం ఏమిటని అడిగితే ఏమీ లేదన్నాను. నాన్నగారితో కలిసి గుడికి వెళ్ళి రావడం తప్ప అంతకు మించి ఇంకేం ప్రోగ్రాం ఎప్పుడూ ఉండదని చెప్పాను. విష్ణు లేచి నిలబడి నానమ్మకి ఎటు నిలబడి చెప్పాలని చూపుడు వేలుతో అటు ఇటు అన్నట్లుగా లెక్క వేస్తుంటే నాకు నవ్వొచ్చింది. మామగారు, సుజనని కాసేపు అలా గుడికి తీసుకుని వెళ్ళొస్తాను అనుమతి కోరినట్లుగా అడిగేసరికి నానమ్మ వెంటనే ఆనందంగా అంగీకరించేసింది. నానమ్మ ఎప్పుడైనా చుట్టుపక్కల వాళ్ళింటికే తప్ప ఇంకెక్కడికి రాదు. నన్ను గుడికి వెళ్ళి రమ్మని 2-3 సార్లు చెప్పింది గాని నాకే ఒక్కదాన్ని నాన్నగారు లేకుండా వెళ్ళడం ఇష్టం లేక ఊరుకున్నాను. విష్ణుతో వెళ్ళడానికి కొంచెం సంకోచంగా అనిపించింది. అది గమనించే కాబోలు విష్ణు, మీ పుట్టినరోజన్న సంగతి నాకు ముందుగా తెలిసి ఉంటే ప్రయాణం 2 రోజులు వాయిదా వేసేవాణ్ణి. పొరపాటు జరిగిందని నేను ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా రావాల్సిందే అన్నారు. ఇంకేమనకుండా బయలుదేరాను. గుడిలో దేవి విగ్రహం ముందు ఇద్దరం పక్కపక్కనే నిలబడి నమస్కరించడం అదో కొత్త అనుభూతి.